జయంతి శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ ఆఫీస్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, భావితరాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఎందుకంటే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు ఫౌండర్, భారతీయ జనతా ఫౌండర్. సో ఫౌండర్ అయ్యి ఆయన మొదలుపెట్టిన పార్టీ ఈరోజు మరింత ముందుకు వచ్చి మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో లీడింగ్లో ఉంది మన భారతీయ జనతా పార్టీ. దానికి పునాది వేసింది శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు. సో ఈరోజు మనందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ పార్టీ ఆఫీస్లో ఆయన జయంతి అది జరుపుకుంటున్నాం. ఆయన అతి ఘోరంగా అతి విరాసంగా చంపబడ్డారు. అది కూడా ఒక ఇంజెక్షన్ పడదు అని చెప్పినప్పటికీ కూడా స్పెక్ట్రమైసిన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేసిన రోజు మనందరికీ తెలిసిందే. సో అంత ఘోరమైన రాజకీయాల నుంచి ఒక కమలంలాగా వికసించి ముందుకి పార్టీని తీసుకొద్దామని ఎంతో కృషి చేసి ఆయన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తీసుకొచ్చిన పార్టీ ఈరోజు ఈ స్థానంలో ఉందంటే ఆ మహా పుణ్యాత్ముని ఆఫీసులని మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు తన చిన్నతనం నుండే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యాపార నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో జన్మించారు. ఆయన కలకట్టా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అలాగే కామర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కూడా తండ్రి గారి తన ఆశీస్సులతో తండ్రి గారిని పుణిపుచ్చుకొని ఆయన తర్వాత కూడా ఆయన పశ్చిమ బెంగాల్ కలకట్టాలో ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఆయన చైర్మన్గా పనిచేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా చేయడం, భారతదేశంలో నెహ్రూ తాలూకా క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఏదైతే నెహ్రూ గారు రాజకీయాల్లో భారతదేశానికి జాతీయ ఏకతా విధానానికి విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ఆయన విభేదించి మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం డాక్టర్ జీ గారికి గురుజీ వారి వద్దకు వచ్చి ఒక పార్టీ మనం స్థాపించి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తే మంచిదని చెప్పి ఒక సంకల్పంతో ఆయన రావడం, ఆయనతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా కొంతమందిని స్వయం సేవకులను ఆయనకు అప్పగించడం, అనంతరం ఆయన భారతీయ జనసంఘం అని చెప్పి ఒక పార్టీని దీపం గుర్తుతో పార్టీని స్థాపించడం, ఆ తర్వాత దేశం అంతా ఏకతాటితో నడవాలి, ఏకతా భారత్గా ఉండాలి, కాశ్మీర్ దేశంలో ఒక భాగం అని చెప్పి ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందులో భాగంగా కాశ్మీర్కి ఆ రోజుల్లో వెళ్ళాలంటే వీసా ఉండాలని చెప్పినటువంటి నిబంధనలను ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా విభేదిస్తూ ఆయన కాశ్మీర్కి ఎటువంటి దేశ అవసరం లేదు, ఇదంతా భారతదేశం అంతా ఒకటే అని చెప్పి ఆ రోజు కాశ్మీర్ యాత్ర చేయడం, ఆ కాశ్మీర్లో ఆయన్ని అక్కడ నిర్బంధించడం, గృహ నిర్బంధం చేసి ఆ తర్వాత సెప్టమ్ వేసి ఏదైతే ఇంజక్షన్ దాకా మనం చర్చించుకోవడం జరిగిందో అలాంటి ఇంజక్షన్ ఇచ్చి ఆయన్ని అసమాచినటువంటి నెహ్రూ ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ మనం భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత ఆవిర్భవించడం, ఆ తర్వాత 22 రాష్ట్రాల్లో ఆ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి అత్యంత ఉన్నత స్థానాన్ని ఒక ఉత్కృష్ట స్థానానికి చేరుకునేటటువంటి పరిస్థితుల్లో మనం ఈ సందర్భంగా మనం శ్యామప్రసాద్ ముఖర్జీ గారి సేవలను కొనియాడుతూ ఆయన దేశం కోసం ఏకతా భారత్, ఒకే భారత్ ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి, ఒకే ప్రధానమంత్రి ఉండాలని చెప్పినటువంటి ఆయన నినాదాలను మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఇది వాడల ఈ ఉత్సవాల్ని, జయంతి ఉత్సవాల్ని మనం ప్రతి ఏటా కూడా ప్రతి బూత్లో కూడా చేయాలని చెప్పి సంకల్పించినటువంటి భారత ప్రభుత్వం, భారతీయ జాతీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి కేంద్రంలో కూడా బూత్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటూ భారత్ మాతకి జయని చెప్పి మరొకసారి మనం గుర్తు చేసుకుందామని చెప్పి రవీణ్యంగా మనం చేసుకోవడం జరుగుతుంది. భారత్ మాతకి